వివరాలు చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దసరాకు స్వగ్రామాలకు వెళ్లిన ప్రజలు తిరిగి హైదరాబాద్ బాట పట్టారు. చౌటుప్పల్లో ట్రాఫిక్ నియంత్రణ లేకపోవడంతో 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ట్రాఫిక్ లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్వగ్రామాల నుంచి హైదరాబాద్ తిరిగి వస్తున్న ప్రయాణికులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ విజయవాడ రహదారిపై భారీ స్థాయిలో ట్రాఫిక్ జామ్ అయింది. వివరాలు రవి అందిస్తారు. రవి, విజయ చంద్రిక, దసరా పండుగ సెలవుల నేపథ్యంలో స్వగ్రామాలకు వెళ్లిన వారంతా తిరిగి హైదరాబాద్ కు ప్రయాణం కావడంతో గత 2 రోజులుగా హైదరాబాద్ విజయవాడ 65వ జాతీయ రహదారి అయితే రద్దీగా మారింది. ఈ రోజు ఉదయం తెల్లవారుజాము నుంచి పలు చోట్ల ట్రాఫిక్ అయితే స్తంభించినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా హైదరాబాద్ విజయవాడ 65వ జాతీయ రహదారిపై చౌటుప్పల్ రెడ్డిబాయి వద్ద ఉదయం తెల్లవారుజామున ఓ లారీ టైర్ పంక్చర్ కావడంతో రోడ్డు పైన నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలన్నీ కూడా రాంగ్ రూట్ లో విజయవాడ వైపు వెళ్లే వాహనాలు కూడా ఎదురుగా వెళ్లడం జరిగింది. సుమారు 2 కిలోమీటర్ల మేర వాహనాలన్నీ కూడా 2 రూట్లలో హైదరాబాద్ వైపు వెళ్లడంతో ట్రాఫిక్ అయితే దాదాపు 2 గంటల పాటు స్తంభించింది. ఈ నేపథ్యంలోనే చౌటుప్పల్ పట్టణంలో కూడా రోడ్ జంక్షన్ క్రాసింగ్ చేసే సమయంలో కొద్దిసేపు పోలీసులు పట్టించుకోకపోవడంతో అక్కడ భారీగా 2 కిలోమీటర్ల మేర చౌటుప్పల్ కూడా స్తంభించింది. మరోపక్క ఏదైతే చిట్యాల మండలం పెద్దకాపేట వద్ద బ్రిడ్జి పనులు జరుగుతున్న నేపథ్యంలో సర్వీస్ రోడ్ల పోవడం నుంచి నాకర్పల్లి వరకు కూడా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ఇంకా చూసుకుంటే పంతంగి టోల్ ప్లాజా ఏదైతే గుండ్రాంపల్లి నుంచి పంతంగి టోల్ ప్లాజా వద్ద వరకు కూడా ముందు ఉన్నటువంటి ట్రాఫిక్ స్తంభించడంతో పంతంగి టోల్ ప్లాజా వరకు 2 కిలోమీటర్ల మేర వాహనాలు అయితే స్తంభించి తీవ్ర ఇక్కట్లయితే వాహనదారులు పడిపోయారు. మొత్తంగా 2 గంటల పాటు చౌటుప్పల్ అదేవిధంగా పంతంగి టోల్ ప్లాజా పెద్దకాపర్తి ఈ 3 ప్రాంతాల్లో కూడా వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. అయితే చివరకు పోలీసులు క్రేన్ సహాయంతో లారీని పక్కకు తీయడంతో కొద్దిగా ట్రాఫిక్ సమస్యలు తీరాయి. కానీ ప్రస్తుతానికైతే టోల్ ప్లాజా వాహనాల రద్దీ అయితే కొనసాగుతుంది. ఎలాంటి ట్రాఫిక్ అయితే లేదు. కానీ మాత్రం లారీ ఆగిపోవడంతో పెద్ద ఎత్తున 2 గంటల పాటు హైదరాబాద్ వైపు వెళ్లే వాహనదారులు మాత్రం తీవ్ర ఇక్కట్లయితే పడిన పరిస్థితి అయితే ఉంది.